ఓం శ్రీ శ్రీహాసిని దేవతాభ్యం నమః. కాళీ స్వరూపిణి శ్రీ శ్రీహాసిని దేవతాభ్యం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. శివాయ గురువే నమః. హర హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను అమ్మవారిని మహాకాళి అవతారంలో అలంకరించుకున్నాను. ఎందుకో ఈరోజు అమ్మవారిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగచేస్తుందని భావించి ఇమ్మీడియట్గా నా అమ్మవారిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. విచిత్ర కట్వాంగధర నరమాల విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ అతి విస్తార వదన జిహ్వా లలన భీషణ నిమగ్న రక్త నయన నాదా పూరిత దిజ్ముఖ. అమ్మవారి గురించి అండి, ఇది మనకి సప్తశతిలో ఒక శ్లోకం అండి. కాళీదేవి విచిత్రమైన కపాలాలని మాలగా వేసుకుని చేతిలో పుర్రె లాంటి బెత్తాన్ని ధరించి పెద్ద పులి చర్మాన్ని చీరగా చుట్టుకొని బాగా విశాలంగా తెరిచిన నోటితో భయంకరంగా వేలాడుతున్న నాలుకతో ఎర్రని రక్తం లాంటి కళ్ళతో దిక్కులు అదిరిపోయేలా గర్జిస్తూ చండముండల సైన్యం మీద పడండి వాళ్ళందరినీ ఒక్కసారిగా భక్షించడం ప్రారంభించగా కాళీ పరక్రమానికి చండముండాసురులు భయంతో కకావికలమైపోయిందంట సైన్యం అంతాని. భయంకరంగా గర్జిస్తున్న కాళీ యుద్ధరంగం అంతా సంచరిస్తూ దొరికిన రాక్షసులు దొరికినట్లుగా పట్టుకుని మొత్తం రథం మీద వచ్చే అసురుల్ని రథంతో గుర్రంతో సహా నోట్లో వేసుకుని నమిలేస్తూ విజృంభణ చేసేసిందంటండి. ఆ కాళీని సంహరించడానికి చండముండులు ఎంత పెద్ద ఆయుధాలు ధరించి వచ్చినా కూడా వాళ్ళని ఒక్కసారిగా ఒక్క వికటాట్టహాసం చేసేసంటండి. చండుని ముందుగాని తర్వాత మొండుని సంహరించేసి వాళ్ళిద్దరి తలల్ని తీసుకుని అమ్మవారికి సమర్పించేసిందని మనకి మార్కండే పురాణంలో తెలుస్తుందండి. అమ్మవారు అటువంటి కాళీమాత ఈరోజు మన శ్రీహాసిని రూపం ఆ కాళీమాత రూపాన్ని తీసుకుని మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చిందా అన్నట్లు కనిపిస్తున్న ఈ రూపాన్ని మీకు అందరికీ చూపిస్తూ నాకు తెలిసిన విషయాలు కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. మహాకాళి నిజానికి అమ్మవారికి దసరా నవరాత్రిలో ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా మనం అలంకరించుకుంటాం. జనరల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ నేను ఎప్పుడు కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజు అమ్మవారిని నేను ఈ కాళీ స్వరూపంలో ఇలాగా అలంకరించుకుంటానని చెప్పాను కదా. ఇది వరకు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం అందంగా నిజంగానే మా శ్రీహాసిని ఎక్కడికో వెళ్ళి కాళీమాత వచ్చి కూర్చున్నారా అన్నంత అందంగా మాత తయారయ్యి నా ఇంట్లో ఈరోజు కాళీ దర్శనం, ఆ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కాళీమాత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికండి కాళీ ఉగ్ర స్వరూపిణి. కాళీ మాత ఆ తల్లి మొత్తం ఈ విశ్వం అంతా లయం అవ్వకముందు మిగిలి ఉండేది కాళీ. ఆ తర్వాత లయం అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉండేది ఆ కాళీ తత్వం. అంతేకాకుండా అమ్మ అలా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు కదా, అమ్మ తొందరగా మనకి కనిపిస్తారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది, చాలా మంది భయపడతారు. నిజానికి అతి శాంతమూర్తి ఎవరంటే అన్ని రూపాల్లోని శాంతమూర్తి మనకి కాళీమాత. ఎంత తొందరగా ఆవిడకి కోపం వస్తుందో అంతే తొందరగా శాంతి స్వరూపిణిగా మారిపోతూ ఉంటారు కాళీమాత. నిజానికండి ఈ మంత్ర సాధనలు చేసే వాళ్ళు ఎవరికైనా సరే అండి ఖచ్చితంగా కాళీమాత అనుగ్రహం ఉంటేనే వారు మిగిలిన మంత్రాల్లో సిద్ధిని పొందగలుగుతారంటండి. అందుకని ఫస్ట్ కాళీమాతని ప్రసన్నం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే కాళీమాత ప్రసన్నం అయిపోతుందో మిగిలిన మంత్రాధిష్టాన దేవతలంతా కూడా మనకి తొందరగానే వస్తారు. కాళీ అనుగ్రహం లేకపోతే మనం ఏ విధంగానూ ముందుకెళ్ళలేమన్నది ఇంకొక విషయం. అయితే శాంతమూర్తి సౌమ్యమూర్తి రూపం కాళీది ఎవరంటే సరస్వతీదేవి. ఇవన్నీ ఒకెత్తైతే వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం కాళీ మాత తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకి అందరికీ తెలిసిన కథలో కాళీమాత అష్టాదశ పీఠాల్లో మనం ఉజ్జయినిలో ఉంటామని చెప్పేసి కూడా నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో మీకు తెలియజేశాను. నిజానికండి కామాఖ్య కాళి అని చెప్పేసి అమ్మవారిని అస్సాంలో గౌహతిలో అమ్మవారిని పూజిస్తారండి. ఆ అమ్మ పేరు కూడా కాళీమాత. అసలు ఎవరైనా సరే తాంత్రికంగా కానీ వామచారం రెండు పద్ధతుల్లోనే అక్కడ జరుగుతూ ఉంటాయి పూజలు. అవన్నీ మనకి అంత అవసరం కాదు. మనం సౌమ్య పద్ధతుల్లోనే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అమ్మవారిని అక్కడికి వెళ్ళి కనుక మనం సాధన చేసినట్లయితే అస్సాంలో గౌహతిలో
కామాఖ్య పీఠంలో అమ్మవారికి ఇంకా తొందరగా మనకి మంత్రసిద్ధిని పొందుతా ఉంటండి. అందుకనే చాలా మంది సాధకులు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఇన్ని రోజుల నుండి సాధన చేసుకుని అమ్మ అనుగ్రహం పొంది వస్తూ ఉంటారని కూడా నేను వినటం జరిగిందండి. అక్కడ అమ్మవారిని నరకాసుడు అనే రాక్షసుడు కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఉపాసన చేసినట్లుగా కూడా మనకి కథలు తెలుస్తాయి. అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తన అవతారం దాల్చడం ఒక ఎత్తు అయితే, మనకి సతీదేవిని పరమేశ్వరుడు వెళ్ళొద్దు, నువ్వు దక్షుడికి చేసే యజ్ఞానికి పిలవలేదు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి అన్నప్పుడు అమ్మవారికి చాలా కోపం వచ్చేసిందంటండి. నన్ను వెళ్ళొద్దని అంటారా అని చెప్పేసి ఎలా అయినా వెళ్ళిపోతాను అంటే ఉగ్రమూర్తిగా మారిపోయిందంటండి అమ్మవారు. అప్పుడు పరమేశ్వరుడు ఉగ్రమూర్తిగా మారిపోయిన పార్వతి నుంచి మొత్తం పరమేశ్వరుడున్న అన్ని వైపులకి అమ్మ 10 రూపాలని నిలబెట్టేశారంటండి. అందులో కూడా ఒక కాళీ అవతారం ఒకటి అని చెప్పడం, అమ్మే కాళీగా మారిపోయింది అని చెప్పటం, ఆ 10 రూపాయలే దశమహావిద్యలు అని చెప్పటం. దశమహావిద్యల్లో కూడా చాలా మంది ఉపాసనలు చేస్తూ ఉంటారండి. ఆ దశమహావిద్యల్లో మొట్టమొదటి అవతారమే కాళీ అండి. మహాకాళి అసలు ఆ తత్వాన్ని మనం అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే అత్యంత శీఘ్రంగా, నిజంగా గాయత్రి మనకి సౌమ్య రూపం కింద కనిపిస్తూ ఉంటారు కదా, అమ్మని చేరుకోవడానికి చాలా సంవత్సరాలు తపస్సు చేయాల్సి వస్తుంది. కానీ కాళీమాతని అత్యంత సులభంగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. దాంతో పాటు కాళీమాతని ఒకటి మనకి దశమహావిద్యలు టైంలో అమ్మవారు ఆవిర్భావం జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అమ్మవారు చండముండలు అనే రాక్షస సంహారం కోసం కూడా అమ్మవారు యుద్ధం చేసే టైంలో అమ్మ లలిత పరభట్టరిక బ్రుకుటి నుంచి అమ్మవారు వెలువడ్డారంటండి. కాళీమాత ఒక శక్తిగా బయటకు వచ్చారంట. ఆ అమ్మవారు ఎలా ఉన్నారంటే అంటండి, ఈ యుద్ధం సమయంలో భయంకరంగా జుట్టంతా విరబోసుకుని నాలుక బయటికి విస్తారంగా చాచి, దాని మీద శ్లోకాలు కూడా ఉంటాయండి. ఎర్రటి కళ్ళతో, జుట్టంతా కూరలతో, అసలు భయంకరమైన స్వరూపంతో అమ్మవారు వచ్చారంటండి. వచ్చి చండముండలనిద్దరిని కూడా వికటాట్టహాసం చేస్తూ నరికి వాళ్ళిద్దరి తలల్ని చేత్తో పట్టుకుని వెళ్ళి అమ్మవారి చండీమాతకి ఇచ్చారంటండి. ఇవన్నీ మనకి చండీ సప్తసతిలో కొన్ని అధ్యాయాల్లో మనకి వివరించబడతాయి. ఆ చండీ సప్తసతి వీలైతే అందరూ చేయించుకోవడానికి చూడండి. ఇది మనం పర్సనల్ గా ఇంట్లో చేయించుకోవడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక, బయట మనం ఎవరినైనా గుడుల్లో కూడా చేస్తున్నారండి. అక్కడ డబ్బులు కట్టేసి తక్కువలోనే మన చేత చేసుకుని పాల్గొనే అదృష్టం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి చండీ సప్తసతి ఆ శ్లోకాల అర్థాలు అవన్నీ పఠించటము వీలైతే చాలా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి నేర్చుకోవడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే చండీ సప్తసతి శ్లోకాలు ఎవరం పడితే వాళ్ళం ఎప్పుడు పడితే అప్పుడు చదివేసుకుందాం బుక్ పట్టుకుని అని అంటే రావండి. అవి ఖచ్చితంగా గురుపదేశం పొందిన తర్వాత, ఎందుకంటే మంత్రాలు మనం చదువుకునేటప్పుడు అండి ఎక్కడ విడదీయాలి, ఎక్కడ కలిపి ఉంటాయి అని తెలియకపోతే అండి మనకి అక్షర దోషాల వల్ల మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. దాని మీద కూడా మనం చాలా కథలు వింటూ ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైనా నేర్పే వాళ్ళని పెట్టుకుని నేర్పించుకుని చండీ సప్తసతి రోజు చదువుకుంటే చాలా మంచిదని అన్నారు. మా అదృష్టం కొద్దీ నాకు నేర్చుకోవడం జరిగింది. కానీ రోజు పారాయణ చేయటానికి మాత్రం టైం సరిపోవట్లేదు. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నానండి. మనం నేర్చుకునే కొద్దీ రకరకాలు చాలా ఉంటాయండి. స్తోత్రాలు, కవచాలు, సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ నేర్చేసుకుందామని చూడకుండా ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది అందరికీ అని అనిపిస్తుంది నాకు. మనకి వచ్చిన మంత్రాన్నే ఒక్కటే పట్టుకుని చదువుకున్నా చాలు. ఒక్క లలితా సహస్రం వచ్చనుకోండి, అదే 3 పూట్ల పఠించండి. లలితా సహస్రం 3 పూటల ప్రతిరోజు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు ఉండకుండా చూసుకుంటారని చెప్పేసి మనకి కొన్ని చోట్ల చెప్తా ఉంటారు. వీటన్నింటిని బట్టి అమ్మవారు కనుక ప్రసన్నంగా అవ్వాలి అంటే ఇవన్నీ మనల్ని, ఈ అవతారాలు, ఈ రూప వైశిష్ట్యాలు, ఈ కథలు ఇవన్నీ మనలో భక్తి భావాలు పెంపొందించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఎంతవరకు తెలుసుకోవాలో తెలుసుకుంటూ మీరు మాత్రం మానసికంగా ఒకే మంత్రం పట్టుకుని సిద్ధిని పొందే వరకు ఆ మంత్రంలో ఉండండి. ఇప్పుడే ఆడవాళ్ళు చెయ్యొచ్చా, ఆడవాళ్ళు మంత్రం జపాలు ఇవన్నీ చెయ్యొచ్చా అన్నది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు చేయకూడదు? లోప ముద్రాపతే అగస్త్య అని పిలిచారని చెప్పి మనకి వస్తుంది కదా. లోప ముద్రమయ్యి అని చెప్పి
చెప్పేసి అమ్మవారి నామం ఒక నామం, వీటన్నిటి వంటిని ఆవిడ అంతలాగా సహస్రనామాల్లోనే పేరు తెచ్చుకున్నారంటే ఎంత గొప్ప ఆవిడ చూడండి. అటువంటి అసలు అమ్మే శ్రీమూర్తి, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు? గాయత్రి మాత, వేదమాత, శ్రీమూర్తి, అమ్మ ఆ రూపంలో ఉండగా ఆడవాళ్ళు చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలియదండి. కొంతవరకు మనకి పురాతన కాలంలో జరిగిన తప్పిదాలు, సమాజంలో జరిగిన పొరపాట్ల వల్ల ఇవి ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, మన ఆత్మకి స్త్రీలింగం పుల్లింగం అనేవి ఉంటాయి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆత్మ బ్రహ్మ స్వరూపం. అదొక కొన్ని కథల్లో అయితే ఎలుకల కింద పిల్లల కింద పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళ కింద, మగవాళ్ళు ఆడవాళ్ళ కింద పుట్టొచ్చేమో కూడా. మనకి కొన్ని మనం డెప్త్ లోకి వెళ్ళి ఆలోచిస్తే అవన్నీ వస్తాయి. అవన్నీ మనం వెళ్ళొద్దు. మనం అమ్మకి దగ్గర అవ్వాలి. ఏ విధంగా దగ్గర అవ్వాలి? అమ్మ మనతోనే ఉండాలి అంటే నిత్యం ప్రేమగా, మనం అంటూ లేని పరిస్థితిని హృదయంలో కల్పించుకొని అమ్మ అమ్మ అని పిలుస్తా ఉంటే చాలు అన్నది మాత్రం గుర్తుంచుకొని, ఈ సాధనలన్నీ కూడా అమ్మ మనల్ని తన హృదయంలోనే మనకి ప్లేస్ ఇచ్చేస్తుందండి. ఈ రోజు చూడండి, ఒక చిన్న భక్తురాలు ఇంటికి వచ్చి నా చేత ఇవన్నీ నిజంగా దేవాలయాల్లో కూడా అండి అలంకారాలు చేయాలంటే కొంతమంది మనుషులు ఉంటారండి, ప్రత్యేకంగా అలంకారం చేసే వాళ్ళని తీసుకొచ్చి అలంకారం చేయిస్తారు. అందరూ చేయలేరు. అటువంటిది ఏమీ తెలియని నా చేత ఇంట్లో అక్కడున్న గోడకేసిన ఆ ఖడ్గం తీసుకొచ్చి పెట్టాను. ఖడ్గం, అమ్మవారు ఖడ్గం పట్టుకున్నారు. వరద అభయముద్రలతో కూడా కాళీమాత ఉంటారండి. ఖడ్గం పట్టుకున్నారంటే మన సంసారం అనే జంజాటంలో పడిపోయిన ఈ మన వీటన్నింటినీ ఖడ్గంతో కట్ చేసి మనకి మోక్షం వైపు దారి మళ్లించడానికి అమ్మ ఖడ్గం పట్టుకుంటారండి. మనం ప్రతి కథని, ప్రతి అమ్మవారి ప్రతి ఆయుధం కూడా మనకి లెక్క. అంత డెప్త్ లోకి మనకి చెప్పాలంటే పెద్దగా వీడియోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైతే కొనుక్కోగలిగితే బుక్స్ చక్కగా దొరుకుతున్నాయి మార్కెట్లో, అన్ని కొనుక్కుని, అలా అని అందరివి కొనేసుకోకండి. పర్టికులర్ ఆదర్స్ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమందివి మనకి బాగుంటున్నాయి. కొంతమంది అయితే అసలు బుక్స్ ఎందుకు రాస్తున్నారు? ఈ సందర్భంలో కొనుక్కునే బుక్ ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. నేను ఒక బుక్ లో చదివానండి, వినాయకుడు అంటండి నాకు పెళ్లి చేసాయని కంగారు పెట్టేశాడంట. అదంతా తప్పు. అలాంటి తప్పుడు రాతలు రాస్తున్న బుక్కులు కూడా వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని, మాలాంటి వాళ్ళు ఎవరైనా మాకు తెలిసి కొన్ని చెప్పాలనుకున్నా ఇంతే టైం ఉంటుంది. ఆ టైంలో ఎన్నని చెప్పేస్తాం, బోల్డ్ చెప్పేయాల్సి వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా. ఇదే సందర్భంలో కాళీ తత్వం గురించి ఇంకా చెప్పుకోవాలంటే అండి, అమ్మవారు చండముండాసుల్ని సంహరించింది ఒక ఎత్తు అయితే, రక్త బీజుడు వదల అండి అమ్మవారి నుంచి ఆవిర్భవించిన శక్తి మళ్ళీ కాళీ అండి. ఆ కాళీ చాలా అవతారాలు ఉంటాయి, చాలా పేర్లతో పూజిస్తారు, చాలా మంత్రాలు కూడా ఉంటాయండి కాళీ సాధకులకి. కాళీ రక్త బీజాసురుడిని సంహరించడానికి ఖచ్చితంగా కాళీ కావాల్సి వచ్చింది అమ్మవారికి. ఎందుకంటే రక్త బీజుడు రక్తం ఎక్కడెక్కడ పడతా ఉందో అదే ఒక్కొక్క రక్తపు బిందువు నుంచి ఇంకొక రక్త బీజాసురుడు ఉద్భవిస్తున్నాడు. ఎక్కడ కాళీమాత రక్తం అన్నది చిందకుండా, వాడి కింద పడకుండా, వాడి అమ్మవారి నాలుకని చాపి మొత్తం రక్తం అంతా పీల్చి పిప్పి చేస్తుంది. అదే సందర్భంలో అమ్మవారు అంటండి, కాళీ రక్తం పీల్చుకోవడం వల్ల రక్తం అంతా అమ్మవారికి నాలుకంతా రక్తంతో తడిసి అమ్మవారిని చల్లబరచడం కోసం చెరుకు రసంతో అభిషేకం చేస్తారండి. మనం హోమం చేసినప్పుడు అండి చెరుకు ముక్కల్ని అమ్మవారికి ఇస్తారండి. అలాగా ప్రతి దానికి అసలు మన కథలు కానీ ఇవన్నీ చదువుతా ఉంటే ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పుకోవడమే కాదు, ప్రతిదీ తాత్విక దృష్టితో చూసినప్పుడు కూడా ప్రతి దానికి విలువైన పాయింట్స్ ఎన్నో వస్తూ ఉంటాయండి. అమ్మవారిని అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, నాకు తెలిసిన విషయాలు కొద్దిగా మీతో పంచుకున్నానని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను.
అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.